హాయ్ ఫ్రెండ్స్, అమ్మ చేసిన రవ్వ లడ్డు నోట్లో పెడుతూనే అలా కరిగిపోతుంది. ఈ వేసి చేశారు, చాలా యమ్మీగా ఉన్నింది. ముందుగా జీడిపప్పు, బాదం పప్పు, ఇలాయచి, ఎండు కొబ్బరి తురుము తీసి పెట్టుకోవాలి. తర్వాత కేజీ సుజ్జి రవ్వ తీసుకున్నాను కాబట్టి 3/4 కేజీ చక్కెర పడుతుంది. ఇది మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులో ఇలాయచి వేసుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. షుగర్, ఇలాచీ పౌడర్ ఇలా పక్కన పెట్టుకోవాలి పొడి చేసుకొని. ఒక కడాయిలో నెయ్యి వేసుకొని హీట్ చేసుకున్న తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. ఇవి కాస్త వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే నెయ్యిలో సుజీ రవ్వ 1 ప్యాకెట్ వేసుకోవాలి. నేను కేజీ తీసుకున్నాను క్వాంటిటీ. ఈ రవ్వ లడ్డు చేసుకుంటున్నప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. రవ్వని బాగా వేయించుకుంటేనే లడ్డు చాలా బాగా టేస్టీగా ఉంటుంది. లో ఫ్లేమ్లో వేయించుకోవాలి రవ్వని అడుగంటకుండా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. మరి కాస్త నెయ్యిని వేసి లో ఫ్లేమ్లోనే ఈ రవ్వని వేయించుకుంటూ కలుపుకోవాలి. రవ్వ కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇది 10 to 15 మినిట్స్ వేయించుకుంటే చాలు. రవ్వ కాస్త ఆల్మోస్ట్ ఆల్ ఫ్రై అయిపోయింది కదా. రవ్వ పక్కన పెట్టుకొని అదే కడాయిలో ఎండు కొబ్బరి తురుము వేసుకొని కాస్త వేయించుకోవాలి. తరువాత మిల్క్ని వేడి చేసి పెట్టుకోవాలి. ఈ రవ్వ మిశ్రమంలో ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి. మొత్తం ఇలా వేసుకున్న తరువాత బాగా కలిపేసుకోవాలి. తరువాత ఇందులో షుగర్ పౌడర్ వేసుకొని సిమ్ములోనే పెట్టుకొని ఫ్లేమ్ని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ చక్కెర, ఇలాచీ పౌడర్ రవ్వలో బాగా కలిసిపోయేలా కలిపేసుకోవాలి. రవ్వ మిశ్రమం ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి గరిటతో. తరువాత ఇందులో వేయించుకున్న జీడిపప్పు వేసుకోవాలి. రవ్వ లడ్డు ప్రిపరేషన్కి పాప కూడా హెల్ప్ చేసింది వాళ్ళ గ్రానీకి. బాదం పప్పు ముక్కలు వేసుకోవాలి. మొత్తం అంతా కలిసేలా బాగా కలిపేసుకోవాలి. తరువాత ఇందులో గ్లాస్ పాలు వేసుకుంటున్నాను. మరీ జారుడుగా కలపకుండా ఉండ చుట్టేకి సరిపోయేంత పాలు పోసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే ఇలా ఉండలు చుట్టుకోవాలి. ఇలా ఉండలు చుట్టడం మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి. ఆ రోజు అమ్మ, నేను, పాప రవ్వ లడ్డును చేశాము. రవ్వ లడ్డు అన్నీ చాలా బాగా వచ్చాయి. నేను, అమ్మ, పాప ముగ్గురం కలిసి లడ్డూలు చుట్టాము. ఇదేమో చిట్టి తల్లి చేసిన రవ్వ లడ్డూలు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ గోల్డీ కిచెన్ మ్యాజిక్ వరల్డ్.